డ్రైవర్ మిత్రులందరికీ కూడా నమస్తే అన్న. నేను మీ మహేష్. పోటార్ కంపెనీ ఏదైతే పోటార్ కంపెనీ ఉందో గత కొన్ని సంవత్సరాల కిందట అడ్డాల మీదకి వచ్చి మా డ్రైవర్ అన్నల కాళ్ళు మొక్కి సార్ ఈ యాప్ని ఇన్స్టాల్ చేసుకోండి, ఖాళీ మీరు ఆన్లైన్లో ఉన్నా కానీ మీకు డబ్బులు వస్తాయి అని చెప్పి ఇవాళ చేస్తున్న అన్యాయాలు ఏ విధంగా అయితే ఉన్నాయో ఈ పోటార్ కంపెనీ ఎన్నెన్నో అన్యాయాలు చేస్తుంది మా డ్రైవర్ అన్నల పైన. కానీ ఏ ప్రభుత్వం కూడా పట్టించుకుంటలేదు. గతంలో ఉన్న ప్రభుత్వం కూడా పట్టించుకొని పొజిషన్లో ఉన్నాం డ్రైవర్ అన్నల మీయాల. మా బతుకులు రోడ్ల మీద ఉన్నాయి ఈ పోటార్ కంపెనీ చేయబట్టి. 3 బండ్లు మెయింటైన్ చేసేటోళ్ళము ఇవాళ ఒక్క బండి కూడా లేకుండా అయిపోయింది మా పొజిషన్. ఏదైతే ఈ పోటార్ కంపెనీ ఉందో వాళ్ళ కమిషన్లు పెంచుకుంటురు, ప్లస్ వాళ్ళ బతుకులు మార్చుకుంటురు, ప్లస్ వాళ్ళు బుక్ చేసే కస్టమర్ల బతుకులు మారుతున్నాయి. కానీ మా డ్రైవర్ అన్నల బతుకులు మాత్రం మారతలేవు. పొద్దున 6ంటికి బండి తీస్తే ఎట్లా ఇంటికి పోతామో ప్రాణాలతో పోతామో లేదో కూడా తెలియని బతుకులు మాయి. అలాంటి బతుకులని ఈ పోటార్ కంపెనీ ప్రాణాలు పోతున్నా కానీ పట్టించుకొని ఈ పోటార్ కంపెనీ ఏదైతే ఉందో వాళ్ళ కమిషన్లు పెరుగుతున్నాయి, వాళ్ళ బతుకులు మారుతున్నాయి. కానీ మా బతుకులు మారతలేవు. రోజు రోజుకి దిగజార కొడుతుంది మా డ్రైవర్ అన్న బతుకులని. ఏదైతే పోటార్ కంపెనీ ఉందో ఉప్పు కానుంచి పప్పు కానుంచి డీజిల్ కానుంచి ప్రతి ఒక్క రేట్లు పెరుగుతున్నాయి. కానీ పోటార్ అని కమిషన్లు పెరుగుతున్నాయి. కానీ మా రేట్లు మాత్రం పెరుగుతలేవు. 10 లక్షల బండి తెచ్చి వాని కింద అటాచ్మెంట్ చేసి వాని కింద బానిసలని చేసిరు మళ్ళని. ఏదైతే బంగారు తెలంగాణ అన్నారో పోటార్ కంపెనీ ఆన్లైన్ కంపెనీల కింద మా డ్రైవర్ అన్నలను బానిసలని చేసిరు. ఏ ప్రభుత్వాలు కానీ ఏవి కానీ పట్టించుకుంటలేవు. ఈ పోటార్ కంపెనీకి ఒకటే సవాల్, డ్రైవర్ అన్నలారా కదలండి, గలమెత్తి ప్రశ్నించండి, ప్రశ్నించే గొంతులం అవుదాం. అందరు కూడా గుర్తుపెట్టుకోండి, ఇక్కడ అన్యాయం చేస్తుంది పోటార్ కంపెనీ. హైదరాబాద్ లో పోటార్ కంపెనీ ఎన్నో అన్యాయాలు చేస్తుంది. సస్పెండ్ చేస్తుంది, చిన్న పిల్లల మాయమనా సస్పెండ్ చేసి 5,000 రూపాయలు వసూలు చేస్తుంది. 5,000 రూపాయలు వసూలు చేసి ఐడిని ఓపెన్ చేస్తుంది. ఇది ఎక్కడి న్యాయం? పోటార్ కంపెనీ ఇది ఎక్కడి న్యాయం? డ్రైవర్ అన్న నేను సస్పెండ్ చేసే హక్కు నీకు ఎవరిచ్చిరు? రేట్లు తగ్గించే హక్కు నీకు ఎవరిచ్చిరు? గత ఏడాదిలో నువ్వు ఇచ్చిన రేటు మంచిగుంది, మరి ఈ ఏడాదిలో నువ్వు ఎందుకు తగ్గిస్తున్నావు? రోజు రోజుకు రేట్లు ఎందుకు తగ్గిస్తున్నావు? నిన్ను ప్రశ్నించేటోళ్ళు ఎవరు లేక నువ్వు రేట్లు తగ్గిస్తున్నావు. నిన్ను ప్రశ్నించే గొంతులమై మేము డ్రైవర్లందరం కూడా కదులుతాం. ఏదో ఒక రోజు నువ్వు కొండ ఎగుస్తున్నావు కదా, ఆ కొండ దిగి వచ్చేటట్టు మేము చేస్తాం. ప్రభుత్వాలు కూడా పట్టించుకుంటలేవు. మా ఓట్లు కావాలి. ఎందుకు పట్టించుకుంటలేరు ప్రభుత్వాలు అంటే మన ఓట్లు ఒక దగ్గర లేవు కదా, ఎక్కడెక్కడ నుండో వచ్చి బతుకుతున్నాం కదా.